హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో 111 జీవో గురించి అడిగారు కదా. ఈ వీడియోలో మనం 111 జీవో గురించి మాట్లాడుకుందాం. అసలు 111 జీవో ఏంటిది, అసలు దాన్ని ఎందుకు పెట్టారు, ఎక్కడ పెట్టారు? 111 జీవో అనేది హైదరాబాద్లో హిమాయత్ సాగర్కి, ఉస్మాన్ సాగర్కి సరౌండింగ్స్లో ఈ 111 జీవో అప్లై చేయడం జరిగింది. ఇది బేసిక్గా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా కాపాడటం కోసం. అంటే వాటర్ లేయర్స్ ఉస్మాన్ సాగర్కి, హిమాయత్ సాగర్కి మనకి అండర్ గ్రౌండ్ వాటర్ లేయర్స్, ఛానల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడటం కోసం ఈ 111 జీవోని తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ ఈ రెండు లేక్స్ వాటరే మనకి హైదరాబాద్కి వాటర్కి బాగా ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి కృష్ణా వాటర్ అవైలబుల్ ఉంది, మళ్ళీ గోదావరి వాటర్ అవైలబుల్ ఉంది. అందువల్ల ఈ 111 జీవోని తీసేద్దాం అనే ప్రపోజల్ మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అయితే ఇది ఎందుకు పెట్టారు అనే పాయింట్లో ఈ వాటర్ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉంటుందో చుట్టుపక్కల 10 కిలోమీటర్ల రేడియస్ ఇది మొత్తం క్యాచ్మెంట్ ఏరియా వచ్చేసి 1,30,000 ఎకరాలు. ఈ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం ఆ 111 జీవో ప్రకారం ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, బిగ్ కన్స్ట్రక్షన్స్, ఇండస్ట్రీస్ పెట్టకూడదు, రెసిడెన్షియల్ కాలనీస్, బిగ్ హోటల్స్ ఇవి కట్టడానికి వీల్లేదన్నమాట దీని ప్రకారం. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి ప్రస్తుతానికి మన హైదరాబాద్కి 1% వాటరే వాడుతున్నారు. 1%. ఇంతకుముందు బాగా ఈ సాగర్ల నుంచి ఎక్కువ వాటర్ హైదరాబాద్కి వాడేవాళ్ళు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 1% వాడుతున్నారు. ఎందుకంటే మనకి ఆల్టర్నేట్గా కృష్ణా, గోదావరి వాటర్ వచ్చేసినాయి. సో ఏరియా మొత్తం వచ్చి 1,30,000 ఎకరాలు ఏదైతే ఉందో ఇది మొత్తం 84 విలేజెస్కి స్ప్రెడ్ అయ్యింది. 84 విలేజెస్లో ఈ ల్యాండ్ ఉంది. ఇదంతా ఇప్పుడు వచ్చేసి దీన్ని తీసేద్దాం 111 జీవో. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఈ చెరువుల నుంచి వాడుతున్న వాటర్ వచ్చి జస్ట్ 1%. కాబట్టి దీన్ని తీసేద్దాం, యూటిలైజ్ చేసుకుందాం మనం అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఈ ప్రపోజల్ వచ్చింది తీసేద్దాం అనేది. దీన్ని తీసేయటం వల్ల ఏం జరుగుతుంది, ఉండటం వల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఏం ప్రపోజల్ పెట్టిందంటే దీనివల్ల మనం ఎక్కువ డిపెండ్ అయ్యలేము దీని మీద. కృష్ణా ఆల్రెడీ, గోదావరి వాటర్ మనకు ఉన్నాయి, అంత ఎక్కువ యూసేజ్ ఏం లేదు ఈ లేక్స్ వల్ల. రీసెంట్గా జివో 69 అంటే జివో 111ని తీసేద్దాం అనే ఉద్దేశంతో జివో 69 వచ్చిందనమాట. జివో 69లో ఏమేమి ఉంచాలి, ఏమేమి తీసేయాలి, ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ ఎవ్రీథింగ్ జివో 69లో వాళ్ళు పలకరించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వచ్చి ఈ లేక్స్కి మెయిన్ ఛానల్స్ ఏమేమి ఉంటాయి, అసలు మెయిన్గా ఇబ్బంది కలగకుండా వాటర్కి, లేకులకు రావడానికి కానీ, చెరువులకు రావడానికి కానీ, ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే దానికి ఇబ్బంది రాదు, ప్లస్ ఎక్కడ వదిలేయాలి, ఏ ల్యాండ్ వదిలేస్తే చెరువులకు ఇబ్బంది రాదు, ఇలాంటివన్నిటిని ఐడెంటిఫై చేయడానికి జివో 69ని ప్రపోజ్ చేశారు. ఈ జివో 69 ప్రకారం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వచ్చి వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసి వాళ్ళు గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. దాని ప్రకారం ఆల్రెడీ చెరువులు ఎక్కడెక్కడ ఈ చెరువులకి ఛానల్ ఏవైతే ఉన్నాయో, వాటర్ ఛానల్స్ కానీ, వాటర్ రావడానికి అవకాశం ఉన్న ఏరియాలన్నింటిలో కానీ వాటిని వదిలేసి మిగతా ఏరియాలో డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల చెరువులు పాడవకుండా, అలాగనే 1,30,000 ఎకరాలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్క సరౌండింగ్స్లో ఉంటుంది కాబట్టి అంతా యూటిలైజ్ చేసుకోవడానికి కోసం ఇది మంచి బాగా ఉపయోగపడే ఇంత పెద్ద ల్యాండ్. సో మనకి రెసిడెన్షియల్కి కానీ, ప్లస్ కమర్షియల్కి కానీ, ఐటీ స్పేస్కి కానీ అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది, దగ్గరగా ఉందని చెప్పేసి ఈ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. ఈ ప్రపోజల్ ప్రకారం మనకి
ఆల్రెడీ ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 5 crores నుంచి 10 crores మధ్యలో ఎకరా ఇంక్రీజ్ అయిపోయింది. ఇంతకుముందు 5 crores 4 crores ఒక ఎకరా ఉండేది విలేజెస్లో. ఆల్మోస్ట్ కొంచెం ఫైనాన్షియల్ లిస్ట్కి దగ్గరగా ఉన్న విలేజెస్లో 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఎకరా పెరిగిపోయినాయి. ఇది 111 జీవో ఉద్దేశం. అయితే 111 జీవోలో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోయి రిటైల్ ఎవరైనా కస్టమర్స్ వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇండివిజువల్గా ఒక ఎకరం కొనుక్కున్నాం, 2 acres కొనుక్కుందాం అని ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయాలు అవి. కానీ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్స్ వేసిన తర్వాత ప్రాపర్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచే మనకి ప్లానింగ్ నడుస్తుంది ప్రస్తుతానికి. దానికి ఒక మాస్టర్ ప్లాన్ వచ్చి ప్రాపర్ ఎక్కడెక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉందో, ఎక్కడెక్కడ ల్యాండ్ రెసిడెన్షియల్కి అనుకూలము, ఎక్కడెక్కడ ల్యాండ్ అనుకూలంగా లేని ల్యాండ్స్ అవి వదిలేసి మిగతా ల్యాండ్స్లో ప్లాటింగ్లు చేసి ప్రాపర్గా మాస్టర్ ప్లాన్ వేసి ఇచ్చిన తర్వాత ఒక 10 రూపాయలు ఎక్కువైనా అప్పుడు కొనుక్కుంటే మనకి సేఫ్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది కలగదు దానివల్ల ఎవరికి ఇండివిజువల్ కస్టమర్స్. అదే ఇప్పుడు బల్క్గా రియల్ ఎస్టేట్ ఓనర్స్ వాళ్ళు కొంచెం రిస్క్ తీసి మోర్ ద ఎకర్స్లో కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకి ఇది రైట్ టైం. బట్ ఇండివిజువల్ కస్టమర్స్కి ఇది రైట్ టైం కాదు. మాస్టర్ ప్లాన్ వచ్చిన దాకా వెయిట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.